అది ఈరోజు మోడీ కావచ్చు, మన ఇందిరాగాంధీ కావచ్చు, రేపు ఇంకోరు రావచ్చు. హ్మ్. కానీ మనం ఎప్పుడు వచ్చేసి దురాక్రమణదారులు కాదు. మనం భారత్ కాదు, దురాక్రమణదారుల మీద భారత్. తోకముడిసిన సందర్భాలు ఉన్నాయి. దురాక్రమణ వచ్చేసి ఎంత ఈజీ కాదు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు అమెరికా వియత్నాం, అమెరికా ఆఫ్ఘనిస్తాన్, రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ పాకిస్తాన్, చైనా వచ్చేసి టిబెట్ అండ్ అవును. తైవాన్ ఇవన్నీ. కాబట్టి మనము మన కళ్ళ ముందే కనిపిస్తా ఉంటే మన వాళ్ళు వచ్చేసి కొందరు ఓరికి వచ్చేసి ఏదో నోటికి వచ్చింది రాయడము సోషల్ మీడియా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, ఓకే. సరే సార్, ఇక దేశ రాజకీయాలను వదిలేసి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడదాము. ప్రధానంగా అమరావతికి సంబంధించి రైతులు ఒక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారంటే గతంలో 2015కి సంబంధించి అమరావతి శంకుస్థాపన ప్రారంభించినటువంటి మొదటిసారి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు వాళ్ళకి కమర్షియల్ ప్లాట్స్ కావచ్చు, లేదంటే హౌసింగ్ ప్లాట్స్ కావచ్చు, వాళ్ళకి ఏడాదికి నష్టపరిహారం కింద, పంట పరిహారం కింద 50,000 60,000 ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే కూటమి సర్కార్ వచ్చి ఇప్పుడు రేపు ఒక 20 రోజులు అయితే ఏడాది పూర్తయిపోతుంది. ఈ ఏడాది పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మా ప్లాట్స్ మాకు ఇవ్వండి, కమర్షియల్గా ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ మాకు ఇవ్వండి, మాకు ఇస్తానన్నటువంటి నష్టపరిహారం మాకు ఇవ్వండి అంటూ కూడా రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే తీసుకున్నటువంటి 33,000 ఎకరాలకే ఇంకా మాకు అందాల్సినటువంటి సాయం అందలేదు, ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా భూసేకరణ చేస్తే అనే దానివల్ల మాకు ఇంకా నష్టం జరుగుద్దంటూ కూడా రైతులు ప్రభుత్వం మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారంగా ఏది ఉంటే అది ఇవ్వాల్సిందే కదా. అది గతంలో జగన్ ప్రభుత్వం చేయలేదనే కదా వచ్చేసి తిరుగుబాటు వచ్చింది. ఈ గవర్నమెంట్ అయినా సరే నువ్వు వాళ్ళకు కమర్షియల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పారు, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పారు, వాళ్ళకి వచ్చేసి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు. అవి అగ్రిమెంట్ లో ఉన్నాయి కదా. కాబట్టి అగ్రిమెంట్ ను ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత గతంలో 5 ఏళ్ళు ముందున్నారు, మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 11 ఏళ్ల తర్వాత కూడా వచ్చేసి వాళ్ళకి అగ్రిమెంట్ ఫుల్ఫిల్ కాకుంటే అది ఎవరైనా డెఫినెట్ గా ప్రశ్నిస్తారు. మళ్ళీ అది చాలక మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 40,000 ఎకరాలు మళ్ళా కావాలి. ముందు ఏదో అమ్మక అన్నమటనే ప్రభుత్వం పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్టు ముందు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు స్వామిలింగం, దీనికే దిక్కు లేదు, మళ్ళీ 40,000 కొట్టాడు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి రైతులతో ఏం అగ్రిమెంట్ లో ఏమున్నాయో అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి తీరాల్సిందే. ఇప్పటికే నార్మల్ డిలే అయింది కాబట్టి అది ఏమాత్రం సమంజసం కాదు. ఏ ఫుల్ఫిల్ చేయకుండా ఏదైనా ఉంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ అమరావతిలో భూములు అమ్మాలి, ఒక్కొక్క ఎకరాన్ని 20 కోట్ల వరకు ఎస్టిమేషన్ వేస్తూ వచ్చింది ప్రభుత్వం. ఆ 20,000 కోట్లు ఆ భూమిని అమ్మితే దాదాపు 4,000 ఎకరాలను అమ్మాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఒక 80,000 కోట్లు వస్తాయి. తద్వారా మళ్ళీ రాజధాని నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేదంటే అప్పులు తీర్చడానికి కావచ్చు, వాటి కోసం మేము ఉపయోగిస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఈ భూములు అమ్మటాన్ని ఎలా మీరు స్వాగతిస్తారా అసలు? ఎందుకంటే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని వాటిని అమ్మటం ఏంటి అనే ప్రక్రియని. ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ కావాలంటే ల్యాండ్ అవసరం. అది ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదో ఒకటి జరగాలి. ల్యాండ్ ఏమో కావాలా కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ ఎక్విజిషన్ కింద దానికి కొద్ది అమౌంట్ కట్టడము, అంటే ఇమ్మీడియట్ గా కట్టే అమౌంట్లు ఆ వాల్యూ కంటే, మార్కెట్ వాల్యూ కంటే 3-4 రెట్లు కట్టడము, దాంట్లో కొన్ని ఉన్నాయి కాబట్టి అప్పుడు దీనికి ఇమీడియట్ గా డబ్బులు కట్టాలి. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ లో వచ్చేసేసి ఇమీడియట్ గా కట్టాల్సింది లేకుండా కొంత టైం మనం వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ల్యాండ్ ఒకరు ఇస్తారు, కన్స్ట్రక్షన్ ఒకరు కడతారు, మీకు ఎన్ని మాకెన్ని ప్లాట్స్ అని చెప్పేసి ఆ విధంగా వచ్చేసి ఆ టైప్ లో. సరే అది ఒక మనం వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా ప్రభుత్వం అన్నట్టు, కానీ మనము కన్స్ట్రక్షన్ కు ల్యాండ్ అవసరం కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇమ్మీడియట్ గా డబ్బులు లేనప్పుడు ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పోయినారు. దాన్ని మనం ఏమి, కానీ అదే వచ్చేసి ఇంకా పొద్దసము ప్రభుత్వానికి ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఏదో అవసరం చేశారు అంతవరకు రాజధానికి. ఇంకా పొద్దసం వచ్చేసి అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత సరే మీ చేతికి వచ్చినప్పుడు డెవలప్ అయినప్పుడు ఆ రోజు దాని మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు డబ్బులు రావచ్చు. అంతవరకు వెయిట్ చేయాలన్న ప్రజలు. అంతవరకు వచ్చేసి రైతులు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కదా. రైతులకు ఇవ్వాల్సింది రైతులకు ఇవ్వాలా. ఇక్కడ రైతుల అగ్రిమెంట్ వచ్చేసి అది కాదు కదా, మీరు వచ్చి భూములు అమ్ముకొని అప్పుడు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పింటే కదా. ఆ అగ్రిమెంట్ లో మేము ఇచ్చే భూమిలో మాకు కమర్షియల్ ప్లాట్స్ అవి ఇచ్చేసి మీరు అమ్ముకున్న తర్వాత డబ్బులు వచ్చినాక మాకు ఇవ్వండి అని చెప్పలేదు కదా. కాబట్టి అగ్రిమెంట్ ప్రకారంగా పోవాల్సిందే. భవిష్యత్తులో వచ్చేసి డెవలప్ అయిన తర్వాత
ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు ఓకే డెఫినెట్ గా వచ్చేసి ఆ వచ్చే డబ్బుతో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయండి, రాష్ట్రాన్ని అంతా డెవలప్ చేయాలి. అవును అవును ప్రభుత్వం అనేది అక్కడ రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకుంటేనే అక్కడ రాజధానికి అవకాశం ఉండేది. కాబట్టి అప్పుడు యాక్చువల్ గా అది ఆ ప్రాంతానికి డెవలప్మెంట్ కింద ఉపయోగించాలను, రాష్ట్ర డెవలప్మెంట్ కూడా ఉపయోగించాలి వచ్చినప్పుడు. కాబట్టి గవర్నమెంట్ వచ్చేసి కేవలం ఆ ప్రాంతానికి అమరావతి ప్రాంతానికే గవర్నమెంట్ కాదు కదా, ఖచ్చితంగా కాదు, 26 జిల్లాలకు కదా. కాబట్టి అతను దాని వచ్చినప్పుడు ఇమీడియట్ గా వచ్చేసి అంత ఈజీ కాదు, బాగా డెవలప్ అయినాకనే వస్తుంది. కానీ అది ఏ మేరకు వస్తుంది అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఎంత వస్తుంది, దానికి టైం పడుతుంది. ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్, ఇది ఇమీడియట్ గా ఒకేసారి వచ్చేది కాదు. అంతవరకు వచ్చేసి ఇంకా ఏం పని చేయము మేము, ఇంకా మాకు ఇది తప్ప ఏది లేదంటే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి. మీలాంటి వాళ్ళు చాలామంది రాయలసీమ ఇప్పటికే వెనకబడిపోయింది, ఇప్పటికే దానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. రాయలసీమకి సంబంధించి రావాల్సినటువంటి కూడా ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద ఉధృతంగా ఉద్యమం చేసే పరిస్థితికి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా. అవును, ఎప్పటికైనా సరే ఇప్పుడు యూనిఫామ్ డెవలప్మెంట్ శరీరంలో వచ్చేసి కేవలము కడుపు మాత్రమే వస్తే ఏమవుతుంది. కాబట్టి శరీరంలో అన్ని అవయవాలు వచ్చేసి సమగ్రమైన డెవలప్మెంట్ ఉంటేనే ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. అదే విధంగా లేకుండా వచ్చేసి ఒక పార్ట్ అబ్నార్మల్ గా పెరిగిపోతే అది అనారోగ్యానికి సూచిక అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు వీలైనంత వరకు సమగ్రంగా డెవలప్ అయ్యేదానికి ఏ ప్రభుత్వమైనా చేస్తేనే అది మంచి గవర్నమెంట్ అనిపింటుంది, మంచి రాష్ట్రంగా డెవలప్డ్ రాష్ట్రంగా అవుతుంది. అలా కాకుండా ఒక ప్రాంతము అబ్నార్మల్ గా ఇంకొక ప్రాంతం వచ్చేసి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే డెఫినెట్ గా అది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి మీరు చెప్పినట్టు యాక్చువల్ గా శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అయితే రాజధాని హైకోర్టులో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి అని మామూలుగా శ్రీబాగ్ ఒడంబడికలోనే ఉంది. దాన్ని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ సూత్రం ప్రకారంగా రాయలసీమలో రాజధాని, కోస్తాలో హైకోర్టు పెట్టారు. సరే మళ్ళా తెలంగాణతో కలిసినప్పుడు 2 పోయినాయి అనుకోండి. కానీ మనం వచ్చేసి ప్రారంభమే మనము 2 ప్రాంతాలుగా రాయలసీమ సర్కార్ 2 ప్రాంతాలుగా ఉన్నాయి. రాజధాని హైకోర్టు 2 కళ్ళ లాంటివి, ఒకటి ఒక ప్రాంతం ఇంకోటి ఒక ప్రాంతం అనేది అనుంటి వచ్చింది. అలాంటిది సరే రాజధాని వచ్చేసి సెంట్రల్ ప్లేస్ కాబట్టి అమరావతిలో పెట్టడం అనేది అప్పుడు అందరు కూడా దాన్ని అందరికీ అనుకూలంగా ఉంటుందని. కాబట్టి నేను అయితే ఆ సమయంలో కూడా నేను చంద్రబాబు పీరియడ్ లోనే నేను 3-4 ఆర్టికల్స్ రాశాను. రాజధాని అమరావతిలో పెట్టండి కానీ హైకోర్టు వచ్చేసి రాయలసీమలో పెట్టండి, లేకుంటే కన్నా భవిష్యత్తులో వచ్చేసి ఇది ఈ రోజు మీద జరిగిపోతాం అనుకోవచ్చు కానీ భవిష్యత్తులో ఇది ఇంకొక విభజనోద్యమానికి దారి తీస్తుంది. ఇది వచ్చేసి నేను ఆ రోజు 3-4 ఆర్టికల్స్ కూడా రాశాను వచ్చేసి. సరే ఏదో అది కూడా వచ్చేసి అప్పుడు ఇద్దరు చంద్రబాబు తప్పే జగన్ ప్రతిపక్ష నాడుగా జగన్ ఏమీ దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు తర్వాత ఏదో న్యాయ రాజధాని అంటున్నాడు కానీ ఆయన ప్రతిపక్ష నాటున్నప్పుడు ఏ రోజు కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇద్దరు రాయలసీమలో ఉండి ఇద్దరు కూడా వచ్చేసి ఆ విషయంలో వచ్చేసి రాజధాని విషయంలో అందరం సపోర్ట్ చేశాము, హైకోర్టులో పెట్టమని చెప్పాము. దానికి పెద్ద ఉద్యమాలు కూడా జరిగినాయి మొత్తం, కానీ పట్టించుకోలేదు. సరే ఇప్పుడు ఏదో హైకోర్టు బెంచ్ అంటున్నారు, ఇంకా సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అని. కాబట్టి ఎప్పటికైనా సరే ఇది ఆకు అన్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ రానంత వరకు వచ్చేసి ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది. కాబట్టి ప్రభుత్వాలు అభివృద్ధి ఆలోచించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఎంతసేపు ఉదయం లేచినాలంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ 2 తప్ప ఇంకా ఏం వాళ్ళకి వచ్చేసి కనిపించలేదు, వినిపించడం లేదు రాష్ట్ర ప్రజల యొక్క ఘోష వచ్చేసి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వస్తుంది. ఇప్పటికైనా వచ్చేసి మీరు చెయ్యండి, కానీ ఓవర్ గా చేస్తే ఇప్పుడు ఎటుంటుందంటే ఏది కూడా శృతి మించితే ఇబ్బంది అవుతుంది. అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అతి సర్వత్రా వర్జయేత్, అతివృష్టి గాని అనావృష్టి గాని ఏదైనా గాని సమదృష్టి ఉండాలా. అతి అతి సర్వత్రా వర్జయేత్. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం కొన్ని విషయాలు అతి చేస్తా ఉంది. వచ్చేసి శ్రీశైలము డ్యామ్ దగ్గర ఆ ప్లంజ్ పూల్ వచ్చేసి మనకి అలార్మింగ్ గా ఉంది. వచ్చేసి శ్రీశైలం డ్యామ్ దగ్గర ప్లంజ్ పూల్ వచ్చేసి చర్య తీసుకోపోతే రేపు వర్షం వస్తే ఏమన్నా అంటే మొత్తము శ్రీశైలం డ్యామే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. శ్రీశైలం డ్యామ్ కొట్టుకుపోతే జలప్రళయం, నాగార్జున సాగర్ నిలవదు, వాళ్ళు వచ్చేసి పులిచింతలు నిలవదు, ప్రకాశం బ్యారేజ్ నిలవదు, మొత్తం వచ్చేసి
కృష్ణా నది 9 ప్రాజెక్టులన్నీ మొత్తం శ్రీశైలం కానుంటే ఇంకా ప్రకాశం బ్యారేజ్ వరకు ఏముండవు అనమాట. జల ప్రళయం అంతే. అంత ప్రమాదం జరుగుతూ ఉంటే అనేక సార్లు 2009లో వచ్చినటువంటి ఆ యొక్క రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రళయం వచ్చింది. ఆ రోజు నుంచి ఆ ప్రంజిప్పులు వచ్చేసి ఈ రోజు వరకు వచ్చేసి అనేక గవర్నమెంట్లు వచ్చాయి. ఏమేమో గోదావరి బనకచల్ల మాట్లాడతారు. ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయేదానికి చిన్న ప్రాజెక్ట్ దాని కట్టడానికి దిక్కులే వచ్చేసి గోదావరి బనకచల్ల ఈ పెద్ద పెద్ద మాటలు. ఆ శ్రీశైలం ప్రంజిప్పులు వచ్చేసి దాని సేఫ్టీని కాపాడుకునే దానికి కొన్ని 200-300 కోట్లు ఖర్చు పెట్టడానికి దిక్కులే. కాబట్టి ఇట్టంటనే చేయకుండా ఏదో వచ్చేసి 2047 గురించి తర్వాత పిల్లల్ని కనండి బిడ్డల్ని కనండి వచ్చేసి రాబో రోజుల్లో ఎప్పుడో వచ్చేసి మంది ముసలోళ్ళ దేశం అవుతుంది. ఇక్కడ ఏదో ఉన్న యువతకు వచ్చేసి అందరికి ఏదో పెద్ద కల్పించినట్టు ఉన్న వాళ్ళకి వచ్చేసి అందరికి ఉద్యోగాలు ఇచ్చి చాలా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వదిలినట్టు అందరినీ వచ్చేసి ఇంటికో పారిశ్రామికవేత్త అంట, ఇంటికొక తాగుబోతును తయారు చేస్తున్నారు. ఇంటికొక తాగుబోతును యూత్ పేరుకే యూత్ తప్ప ఈనాడు యూత్ అంతా మద్యము డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి మొత్తం యువశక్తి నిర్వీర్యమైపోయి తల్లిదండ్రులకు భారమై సమాజానికి భారం అయిపోతుంది యువశక్తి. ముందు దాని నుండి కాపాడు. స్కూల్లో డ్రగ్స్ ప్రవేశించాయి, స్కూల్లో గంజాయి ప్రవేశించింది, మద్యం ఇచ్చలవిడి అయిపోయింది. మద్యం మండలానికి 4 మద్యం షాపులు 40 బెల్ట్ షాపులు తయారైపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో యువశక్తి కానీ మానవ వనరు కానీ ఈ విధంగా అయిపోతా ఉంటే అటువంటి దాని గురించి వచ్చేసి ఇంకా కనండి పిల్లలను మళ్ళా గంజాయి దాపుతా మీ మద్యం దాపుతా మీ ఇంటికి ఒకడే ఉన్నాడు ఇద్దరు తయారు చేస్తారని మరి తాగుబోతున్నట్టుగా వీడే కనమని చెప్తున్నాడు. 2047 చెప్తాడు. ఇవన్నీ వచ్చేసి ప్రాక్టికల్ గా సాధ్యం కాని విషయాలన్నీ నేల విడిచి సాము చేస్తూ కొద్దికేమో సూపర్ 6 అమలు చేయడు, ధరలేమో బాధుడు, అప్పులేమో గతానికంటే ఎక్కువ ఉపన్యాసాలు వచ్చి చేస్తా ఉంటారు. ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఈయన సనాతనం నుంచి మాట్లాడు. పంచాయతీలు వచ్చేసి రాష్ట్రంలో ఏ పంచాయతీకి పోయినా దరిద్రంగా ఉంది. వచ్చేసి ఇప్పుడు నేను ఉండేది పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి మేజర్ పంచాయతీ 50,000 జనాభా ఉంటుంది. దరిద్రంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గానే ఒక రోజు చూస్తే ఆయనకే అసహ్యం వేస్తుంది. ఎవరికి అవసరం లే, 1 గంట వచ్చి చూస్తే కన్నా ఆయనకే నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండడానికి అర్హుని అవునా కాదా అని చెప్పేసి ఆయనకే అసహ్యం వేస్తుంది. ఇది ఎందుకు మేము నిధులు విడుదల చేస్తున్నాము, రోడ్లు వేస్తున్నాము, గ్రామాలకి దానికి సంబంధించి స్పెషల్ ఫండింగ్ పెట్టాము, గ్రామాలన్నిటికీ మంచినీళ్ళు ఇస్తున్నాము, ఇంకుడు గుంతలు తవ్వుతున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. అది చూడమని చెప్పండి. సంపద కేంద్రాలన్నీ దరిద్ర కేంద్రాలుగా దిష్టి బొమ్మలుగా దర్శనమిస్తున్నాయి. సంపద కేంద్రాలు పేరుకు వచ్చేసి స్వచ్ఛాంధ్ర వచ్చేసి ఇప్పుడు నేను ఎక్కువ చెప్తున్నా. ఒక్క పులివెందుల నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి ఆయన పట్టించుకోడు. ఆయనకు వచ్చేసి జడ్ కేటగిరీ ఈ దప్పనొచ్చేసి ఆయనకు వచ్చేసి నియోజకవర్గ సమస్యల గురించి ఆయనకు పట్టించుకోడు, ప్రభుత్వం వచ్చి పట్టించుకోదు. ఇక్కడ వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో 6 నెలలుగా పారిశుద్ధ్య సిబ్బందికి వాటర్ సిబ్బందికి జీతాలు లేవు. 6 నెలలుగా ఏ విధంగా వర్క్ చేస్తారు వాళ్ళు వచ్చేసి? మీకు పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వనటువంటి దుర్గతిలో మీరున్నారా? మీరు 6 నెలలు కూడా జీతాలు ఇద్దానా? వాళ్ళు వచ్చేసి పనిచేయడం లేదు. మొత్తం దుర్గంధం వచ్చేసి ఎక్కడ చూసినా మొత్తం రోడ్ల మీద మురికి నీరు కాలువలు వరదలై పారుతా ఉంది. దోమలు, పందులు, ఆవులు, కుక్కలు సహజీవనం చేస్తున్నాయి. అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. సిగ్గుపడాల్సి వస్తుంది వచ్చేసి చూస్తే. అటు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గం ఇంత దరిద్రంగా ఉందని, నా పాలన ఇంత దరిద్రంగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద దరిద్రంగా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చూస్తే తెలుస్తుంది. మళ్ళీ సనాతన నుంచి మళ్ళీ మాట్లాడదు. సరే సార్, కంక్లూడ్ చేస్తే చివరిగా ఒక పాయింట్. ప్రభుత్వాలు మారిన తర్వాత రాష్ట్రానికి సంబంధించో ప్రజలకు సంబంధించో ఏదో ఒక అభివృద్ధి జరగాలి, ఏదో ఒక మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటాం. కానీ ఇప్పుడు గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి చూసుకున్నా, ఇప్పుడు 5 ఏళ్ల పాలనకు సంబంధించి చూసుకుంటే
పోలీసులు తీరుకు సంబంధించి ఒకళ్ళ మీద అరెస్టులు చేసుకోవడం, వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టడం, లేదంటే వీళ్ళ ప్రభుత్వం మారిపోగానే దానికి మేము రెట్టింపుగా డబుల్ కేసులు పెడతాము, మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్తామని చెప్పేసి ఇట్లా మాట్లాడుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రజాబద్ధంగా ఎన్నుకున్నటువంటి నేతలకు సంబంధించి ఎందుకు ఇలాంటి తీరు జరుగుతుంది? గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే గతంలో ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితులు చూసుకున్నా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు తీసుకుంటే పూర్తిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అన్నీ కూడా కక్షపూరితంగానో లేదంటే వాళ్ళు అలా చేశారు కదా మేము దానికి రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి మేము కూడా ఇలానే చేస్తామని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు, ఈ అరెస్టులు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇక్కడ రెండు రాజకీయ కక్ష సాధింపులు అనేది ఒక టైపు, చట్టం తన పని తాను చేసుకోవడం అనేది ఒక టైపు. ఇప్పుడు గతంలో వచ్చేసి మనము స్వాతంత్రం వచ్చిన బట్టి నిన్నగాక మనదిల్లు వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ అనేక సంవత్సరాలు పరిపాలించింది కదా, కాబట్టి ఎప్పుడు ఇటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు. కాంగ్రెస్ ఈవెన్ కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు 1983లో 83 ముందు కాంగ్రెస్ పరిపాలించింది. టీడీపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళా 89లో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది, 2004లో వచ్చింది, 2009లో వచ్చింది. ఆ రోజు టీడీపీ ఉన్నప్పుడు కక్ష సాధింపులు లేవు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కక్ష సాధింపులు లేవు, కానీ చట్టం తన పనిదానం చేసుకుపోతా ఉన్నారు. కానీ ఈ లోపల జగన్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత గతంలో టీడీపీ అట్నే చేసింది, జగన్ పార్టీ అంతకన్నా ఎక్కువ చేసింది, ఇప్పుడు కూటమి పార్టీ అంతకన్నా ఎక్కువ చేస్తుంది. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకోపోతుంది అనే దానికంటే రాజకీయ కక్ష అనేది మనకు ఎక్కువ తెలుస్తా ఉంది. కొన్ని సందర్భాల్లో చట్టం తన పని చేసుకోవడం అది ఏ గవర్నమెంట్ అయినా అవసరమే, లేకుంటే తప్పు చేసిన వాడు వచ్చేసి భయం లేకుంటే వాడు చేస్తా ఉంటాడు, మిగతా వాళ్ళు చేస్తా ఉంటారు, అంతవరకు ఉండాలి. కానీ ఇది రాజకీయ కక్ష అని వచ్చినప్పుడు డెఫినెట్ గా వచ్చేసి ఇప్పుడు నువ్వు చేస్తే రేపు నేను చేస్తా, అది పద్ధతి కాదు. ఇప్పుడు జరుగుతూ ఉండేది రాజకీయ కక్ష సాధింపులు, గతంలో గాని ఇప్పుడు గాని, ఇది సమంజసం కాదు. కానీ చట్టం తన పని తాను చేసుకోవడం అనేది అది కరెక్ట్. అది కాకుండా ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం. అంటే చట్టరీత్యంగానే జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేదంటే సరే ఇంకా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరు చెప్పారని చెప్పేసి దానికి ప్రలోభాలు పడుతూ వాళ్ళు చెప్పారని చెప్పేసి చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే కొన్ని చట్ట ప్రకారంగా కొన్ని జరుగుతున్నాయి, కానీ కొన్ని మాత్రం వచ్చేసి కక్ష సాధింపుగా ఖచ్చితంగా జరుగుతున్నాయి. దీంట్లో వచ్చేసి పైకి వచ్చేసి గతానికంటే ఏం తక్కువ లేదు, గతానికంటే ఎక్కువే జరుగుతుంది. గతం చేసిన రాజకీయ క్షేమాల కంటే ఎక్కువే జరుగుతున్నాయి. తర్వాత ఈ యొక్క మద్యం షాపుల కానీ ఆల్మోస్ట్ రాష్ట్రంలో 50-60% మద్యం షాపులు ఈ యొక్క కూటమి ప్రభుత్వాల వాళ్ళకి వచ్చేసి నెలకింత రౌడీ మామూలు ఇవ్వడమా, లేకుంటే వచ్చేసి దాంట్లో పర్సెంటేజ్ ఇవ్వడమా, ఇవి 50-60% మద్యం షాపుల కానీ తేలిపోయింది. ఇంకా గత్యంతరమైన పరిస్థితి, గతానికంటే ఎక్కువ అయిపోయింది. గతంలో వచ్చేసి మద్యం కుంభకోణం అనేది కొంత సెంట్రలైజ్డ్, ఇప్పుడు వచ్చేసి డీసెంట్రలైజ్డ్ మద్యం కుంభకోణం. అప్పుడు సెంట్రలైజ్డ్ జగన్ ప్రభుత్వంలో సెంట్రలైజ్ అయితే ఇప్పుడు డీసెంట్రలైజ్డ్, కూటమి నాయకుల మధ్య డీసెంట్రలైజ్డ్. కాబట్టి కక్ష సాధింపు ఉంది, ఖచ్చితంగా ఉంది, కక్ష సాధింపు చర్యలు చేస్తామా. ఓకే చూద్దాం సార్ దీనికి సంబంధించి పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. ఇది ఈరోజు తులసిరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.